Good morning. Headphones. ये headphone दो. ये headphone. Good morning, sir.
వెరీ గుడ్ మార్నింగ్ బాస్. ఏంటి ఎవరు కనిపించట్లేదు? Hi, sir. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఏమైపోయారు మన వాళ్ళంతా? ఎవరు కనిపించట్లేదు? ఇంకా జాయిన్ అవ్వలేదు సార్. ఒక 5 minutes వెయిట్ సార్.
ఓకే. మీన్‌వైల్ మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? యెస్టర్‌డే సెషన్ ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే గో అహెడ్. Sir, good morning. Sir. గుడ్ మార్నింగ్ బాస్. Yes, sir. Okay. Let's start. Okay. Any doubt in yesterday's class? Or can I proceed? No, sir. Share my screen. So this is where we were stopped.
ఓకే, సో మీడియా క్వైరీస్ పైన ఒక అవగాహన వచ్చినట్టేనా? Yes, sir. ఓకే, ఫైన్. Just videos free. Let's go to security 3. నా యొక్క ఫస్ట్ రిక్వైర్మెంట్, టేక్ ఎనీ వన్ టెంప్లేట్. ఎప్పుడైతే అది ట్యాబ్లెట్ సైజ్ 768 పిక్సెల్ లోపు వస్తుందో, దెన్ I want these buttons, this particular nav buttons to be responsive. Means horizontal గా ఉండాలి. Dela, let me show this aspect. And marching button. Two pixels. Sorry. Water. Like okay, then it should have the width 100%. ఫుల్ తీసుకుంటుంది. Okay, let me show this. దీన్ని ఏదో డామినేట్ చేస్తుంది. ఓకే, హెడర్ మనం 960 పిక్సెల్ ఇచ్చినందువలన
Okay, so what we need to do, we need to write the media queries for this. So let me write it here. That one rule. ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల నేను పెట్టే ప్రతి ఒక్క రూల్ ఎంతవరకు అప్లై అవుతుంది? కిందవే ఆపరేషన్ వరకు అర్థం కాలేదు సార్ క్వశ్చన్ సార్. ఈ పర్టిక్యులర్ మీడియా క్వైరీ లోపల నేను పెట్టే రూల్ ఓకే సార్. మ్యాక్స్ 768 cells వరకు వర్క్ అవుతుంది సార్. 769 above వర్క్ కాదు. Am I right? Yes sir. Everybody with me? Yes sir. So if I say header have background of red, so now my header doesn't have any background because the background of the okay, so media query satisfy కాలేదు కాబట్టి let's go here, refresh. Okay, let's scroll 768 వరకు. The moment, yes. What is the breakpoint? 768. So 768 pixel వరకు 768 వరకు బ్యాక్గ్రౌండ్ రెడ్, 769 కు లేదు, 767 కు ఉంది. దట్ ఈస్ ద యాక్చువల్ బ్రేక్ పాయింట్. ఇప్పుడు హెడర్ యొక్క డిఫాల్ట్ విడ్త్ ఎంత? 960. కానీ మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ విడ్త్ ఎంత? 68. ఏది పెద్దది? డిఫాల్ట్ విడ్త్. హెడరే ఎక్కువ కాబట్టే మీ 768 పిక్సెల్ కంటే అది బయట వెళ్ళింది, ఇంకా బయట వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే దాన్ని మీరు స్టాండర్డ్గా ఒక హార్డ్ కోడ్ చేశారు కాబట్టి. సో దట్ విల్ గో బియాండ్ దట్. నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, వన్స్ ఐఎమ్ 768 పిక్సెల్ కంటే బయట వెళ్ళినప్పుడు ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ విడ్త్ ఆఫ్ maybe 100%. నో అయినా కానీ ఎందుకు కాలేదంటే మన దగ్గర డాక్యుమెంట్లో ఆ ఒక హెడరే లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీలో కంటైనర్ 1, కంటైనర్, ఫుటర్, ఇవి ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిలోనూ విడ్త్ 960 పిక్సెల్ మీరు స్టాండర్డ్గా ఇచ్చి ఉండారు. కాబట్టి ఒక హెడరే ఉంటే పేజ్ ష్రింక్ అయి ఉండేది, కానీ మిగిలిన విడతలు మనల్ని డామినేట్ చేస్తున్నాయి. కాబట్టి లెట్ మీ కమెంట్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. నౌ కెన్ యూ సీ? ఇప్పుడు మీరు హారిజాంటల్గా స్క్రోల్ చేసుకుంటే ఇప్పుడు కూడా హెడర్ యొక్క విడ్త్ 968 ఉంది. అంటే ఇప్పటికి వచ్చేసి ఉండాలి కదా విడ్త్ 100% ఇచ్చాము మనం ఇక్కడ. కంటైనర్ లోపల ఉంది సార్, అదేనా ఎఫెక్ట్ అవుతుంది సార్? లేదా సార్ అవునండి, ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా సార్? యాక్చువల్లీ ఐ విల్ చెక్. అన్నిటికీ ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఓవర్ రైట్ అయ్యిందని ఇచ్చాను. లెట్ మీ ట్రై విత్ దిస్.
ఎస్ ఇంపార్టెంట్, బట్ యాక్చువల్లీ అన్నిటికీ ఇంపార్టెంట్ ఇస్తూ పోకూడదు. వీ షుడ్ ఫైండ్ ఎ బెటర్ ప్రాక్టీస్. కానీ ఇన్లైన్ లో ఆల్రెడీ ఇచ్చారు కదా సార్ మనం విత్ ఇన్లైన్ లో Inline లో- ఉంది అది, మనం ఇన్లైన్ లో ఇచ్చాము దాన్ని. నో సార్, ఇంతకుముందు ఇచ్చాం, అదే స్టైల్స్ లో ఇచ్చాం సార్. అదే స్టైల్స్, సారీ అదే సార్ స్టైల్స్ లో ఆల్రెడీ హెడర్ కి ఇచ్చారు కదా సార్ ఒకసారి. సెకండ్ లెట్ us see. There you can see. yes, సో ఇది ఓవర్ రైడ్ అవుతుంది. లెట్ మీ మూవ్ దిస్. సో లెట్ మీ గెట్ ఇట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. పర్ఫెక్ట్. సో వీలైనంత వరకు ఇంపార్టెంట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుంది. వన్స్ ఐ హ్యావ్ 768 అండ్ రూల్ అప్లై అవుతుంది. 769కి దాని యొక్క సైజ్ 960 యాక్టివేట్ అయిపోయింది. 768కి వీటితో 100% యాక్టివేట్ అయింది. ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ కావాలి నాకు, మీకు అర్థమైందా నేను ఏం చెప్తున్నాను అనేసి. ఎందుకంటే మీకు ఇచ్చే మొట్టమొదటి టెస్టే రెస్పాన్సివ్ పైనే ఉంటుంది. క్రాస్ డివైజెస్ని సపోర్ట్ చేసే మాదిరి మిమ్మల్ని స్క్రీన్ డెవలప్ చేయమంటారు. ప్లస్ ఈ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ విధంగా రెస్పాన్సివ్నెస్ని మీ అన్ని టెంప్లెట్కి చేయమని అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. సో బీ కేర్ఫుల్, రైజ్ ద క్వశ్చన్, డోంట్ బీ సైలెంట్. ఇప్పుడు నేను ఒక చిన్న పని చేశాను. ఏం చేశానంటే, నా పర్టికులర్ స్క్రీన్ సైజు 760 పిక్సెల్కి అయితే తగ్గితే చూడండి. సో 760 పిక్సెల్కి వచ్చేటప్పటికి రెస్పాన్సివ్నెస్ రమ్మంటున్నాను. సో దట్ హారిజాంటల్ స్క్రాల్ చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి. సో ద మూమెంట్ ఐ హ్యావ్ క్రాస్డ్ ది 768, దెన్ ద డెస్క్టాప్ వ్యూ. సో 768కి వచ్చేలోపు ప్రాపర్గా అది వీటికి 100% కలిగి ఉంది హెడర్. ఈ పని చేశాను నేను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఓపెన్ అప్ ఈ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది మీరు ఆల్రెడీ చూశారు, ఈ పర్టికులర్ హెడర్కి ఉన్నటువంటి స్టైల్. ఇది నేను ఇప్పుడు పెట్టిన లైను. నేనేం చెప్పానంటే 768 వరకు వీటితో 100% ఉండాలి. దానిపైన ఎలా ఉందో తర్వాత విషయం. కానీ ప్రస్తుతం నా రిక్వైర్మెంట్ 768 పిక్సెల్ వరకు, అంటే 0 నుంచి 768 వరకు అర్థం. ట్యాబ్లెట్ సైజ్ వరకు అర్థం. ట్యాబ్లెట్ సైజ్ పైన వీటితో 960 అప్లై అవుతుంది. ఏదైతే ఇది అబౌవ్ 768 pixel or global styles. Any doubt? నో సార్. No అయితే the first task, ఈ హెడర్కి విడ్త్ మార్చండి. You have 3 minutes or take 5 minutes. When your any one template, మీ దగ్గర ఉన్నటువంటి HTML ఫోల్డర్లో ఉన్నటువంటి టెంప్లెట్స్లో ఏదన్నా ఒక టెంప్లెట్ తీసుకోండి. మేబీ బేసిక్ 88 83 ఏదో ఒకటి తీసుకొని, when it crosses 768 pixel or below 768 pixel వరకు width 100% ఉండాలి. Above that say 960 pixel ఉండాలి. This is what my first task. Go ahead, start. Code commit చేస్తున్నాను. You can take the reference. Adding media queries. సరే ఏం చేయాలో మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇంతసేపు నేనేం చెప్పాను బా, ఇందుకే ఇది తప్పు. ఇది ఖచ్చితంగా అందుకే సార్ తప్పు. లాస్ట్ లో ఏం లేదు సార్, మినిమం 600. నేను చేస్తున్నది ఒకే ఒక యాక్టివిటీ చేశాను, మీ కళ్ళ ముందే చేశాను. 768 పిక్సెల్ వరకు విడ్త్ 100% ఉండాలి. 768 తర్వాత విడ్త్ 960 పిక్సెల్ ఉండాలని
గత 15 మినిట్స్ గా దీనిపైనే డిస్కస్ ఓకే చేస్తున్నాం. సార్ ఓకే అప్పుడు ఏం కాదు సార్ 600 పిక్సెల్ కూడా తక్కువ చేయమన్నట్టు వినిపించింది సార్ నాకు అందుకే ఓకే ఫైన్ ఓకే ప్లీజ్ బీ కేర్ఫుల్. సో జస్ట్ ఒకే ఒక యాక్టివిటీ చేశాను నేను. 768 పిక్సెల్ వరకు విడ్త్ 100% పెట్టాను. 768 పిక్సెల్ అండ్ అబౌవ్ విడ్త్ 960 పిక్సెల్ పెట్టాను. దీనిని మీరు ఏదన్నా ఒక టెంప్లెట్ లో ఇంప్లిమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే టేక్ 5 minutes. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes.
ఎవరెవరిది అయిందో వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే. హలో సార్. యా. సార్ నాది క్లాస్ లెఫ్ట్ అయింది సార్ సిగ్నల్ లేకుండా. నేను వినలేదు సార్. రికార్డింగ్ చూసి చేస్తా సార్. అవసరం లేదు, ఇది రికార్డింగ్ చూస్ చేసే టాపిక్లు కావు ఇవంతా. నువ్వు ఫస్టే వచ్చేసావు కదా. లేదు సార్, మళ్ళీ లెఫ్ట్ అయిపోయింది. నేను వినలేదు సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేయి. ఈ టాపిక్లు రికార్డింగ్ చూస్ చేసేవి కావు. ఇది కానీ క్లియర్ కాలేదంటే సిఎస్ఎస్ కంప్లీట్ కాదు, మీరు ఇంటర్వ్యూస్ క్లియర్ చేయలేరు. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. సార్ నేను స్క్రీన్ షాట్ పెట్టాను సార్, అలాగేనా సార్? అదేనా కరెక్ట్? ఫైన్. మిగిలిన వాళ్ళు తేజ, అఖిల్, ఎర్విన్ వెయిటింగ్ ఫర్ యువర్ స్క్రీన్ షాట్స్. ఉండండి రణదీప్, 2 minutes ఉండండి. స్క్రీన్ షాట్స్ వచ్చాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. ఏం ప్రాబ్లం మీరు? విత్ 100% వస్తుంటే ఒకసారి స్క్రీన్ షేర్ చేయమంటారా సార్? వెయిట్. ఇచ్చేయండి. ఓకే, కానీ ఇలా వస్తుంది సార్ ఇది. ఎందుకు వస్తుంది అర్థం కాదు. నేను చెప్పాను కదా, మిగిలిన డివ్వులు 960 కలిగి ఉన్నది డామినేట్ చేస్తుంది. ఓకే సార్. ఓన్లీ హెడర్ని మాత్రమే ఎనేబుల్ చేసుకోండి. మిగిలిన హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి అదర్ డివ్స్ మొత్తం కమెంట్ చేసుకోండి ప్రస్తుతానికి. ఎస్ సార్, అయ్యాను సార్. వర్క్ అయింది సార్. యా, పర్ఫెక్ట్. ఓకే, అట్లనే ఇప్పుడు రణదీప్ని హోస్ట్ చేయండి. రణదీప్ సార్. ఓకే సార్ నేను ట్రై చేస్తున్నా సార్. డన్ సార్, అయిపోయింది సార్. నిన్న ఈవినింగ్ నిన్న ఎండ్ ఆఫ్ ది క్లాస్ చెప్పారు కదా సార్, ఈ టాపిక్ సేమ్ కలర్ చేంజ్ చేయడం సర్టెన్ బిట్ తో పెడతాయని సార్. మీడియా క్వైరీస్ అప్లై చేయడం ఎగ్జిస్టింగ్ టెంప్లెట్లు, అది టాపిక్. యా అదే సార్, చేస్తాం. స్క్రీన్ షేర్ చేయండి, చూస్తాం. ఓకే సార్. ఆ మొదటి ర్యాపర్ తప్ప మిగిలిందన్నీ కమెంట్ చేసేయండి. లైన్ నెంబర్ 32లో ఉన్నది, కింద ఉన్న దాన్ని అంతా కమెంట్ చేసేయండి. 11 నుంచి 32 వరకు ఉండని, 32 నుంచి మిగిలినంతా కమెంట్ చేసేయండి. ఓకే సార్. ఇప్పుడు రన్ చేయండి. ఇది బ్రౌజర్లో ఓపెన్ అయ్యింటే ఆ బ్రౌజర్ నాకు కనిపించడం లేదు, ఎందుకంటే మీరు ఓన్లీ విజువల్స్. ఓకే, పర్ఫెక్ట్, ఫైన్. ఇప్పుడు ఆ హెడర్ యొక్క విడ్త్ ఎంత ఉంది చూడండి. హలో, Pradeep, are you there?
నెట్వర్క్ ఇష్యూలో ఉంది. ఓకే అఖిల్, Akhil, are you there? Yes, sir. రండి. Hello, sir. Okay, wait. Let's check. 768. చేశాను కానీ స్క్రోల్ చేశాను కానీ చేంజ్ అనిపిస్తలేదు సార్. ఓకే, హెడర్ తప్ప మిగిలిందని కమెంట్ చేయండి కోడ్లోకి వెళ్ళి. HTML కోడ్లోకి వెళ్ళి హెడర్ తప్ప మిగిలిందని కమెంట్ చేయండి. కామెంట్ అవ్వట్లేదు సార్. సరే కట్ చేసేయండి కమెంట్ కాకపోతే. ఓకే సార్. అదేంటి మీరు అంతా ఇంగ్లీష్ స్టైల్ ఇచ్చినారా? ఫస్ట్ ఇచ్చాను సార్. స్క్రోలింగ్ కింద అట్లానే ఉంటుంది సార్. ఒక్క నిమిషం నాకు కంట్రోల్ ఇవ్వు. ఓకే, మీడియా క్వరీ చూపించు, నువ్వు రాసిన మీడియా క్వరీ. ఓకే, నాకు కంట్రోల్ ఇచ్చావా? ఇచ్చాను సార్. అదేంటది కంట్రోల్ జెడ్ కొట్టు ఒకసారి. ఇక్కడ తీయాలి. ఓకే సార్, రైట్. ఏ రికార్డు వింటారు? అది ఆప్షన్ కాదు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వగలుగుతున్నారా లేదా? జాయిన్ అవ్వండి, నాకు స్క్రీన్ షేర్ చేసి కంప్లీట్ చేయండి. ఇది రికార్డింగ్లో విని తర్వాత చేస్తామనే టాపిక్ కాదండి ఇది. ఎందుకు మీకు దీని సీరియస్నెస్ అర్థం కావట్లేదు? ఇది చేయగలిగితేనే ముందుకెళ్తారు మీరు. కనెక్ట్ అవ్వండి, నేను వెయిట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఫినిష్ చేయాల్సిందే దీన్ని. ఇది రికార్డింగ్ తర్వాత చేసుకుందాం అనే టాపిక్ కాదు ఇది. అర్థం చేసుకోండి దీని సీరియస్నెస్.
ఓకే, నాకు ఓపెన్ కావట్లేదు. బ్రౌజర్కి వెళ్ళండి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఉన్నా. దేనికో వెళ్ళండి, ఎడ్జ్కో క్రోమ్కో, మీరు దేంట్లో ఓపెన్ చేస్తుంటే ఆ బ్రౌజర్కి వెళ్ళండి. ఓపెన్ చేశాను సార్ ఆల్రెడీ. 7:30 ఉన్నా కానీ రూల్ అప్లై కాలేదు. ఎందుకంటే హెడర్ పైన ఇది ఒకసారి హెడర్ అని పెట్టాను సార్ నేను. వచ్చింది, ఈ ఐడి వచ్చేసింది. వెయిట్ 100% అప్లై అయింది. స్క్రోల్ చేస్తే కిందికి వస్తుంది. కానీ హెడర్ లోపల ఉన్నటువంటి దానికి మీరు ఇచ్చారు. హెడర్ లోపల ఉన్నటువంటి అది ఐడి మీరు కోడ్కి వెళ్ళండి. ఓకే సార్. ఈ హెడర్ దగ్గర ఈ మెయిన్ది పెట్టాలి సార్, ఐడి టాప్ అని. లేదు, మీరు ఏం చేశారంటే విడ్త్ 960 పిక్సెల్ మీరు హెడర్కి ఇవ్వలేదు. హెడర్ లోపల ఏదన్నా వేరే ఏదో డివ్కి ఇచ్చారు. ఒకసారి నాకు కోడ్ చూపించండి. ఓకే సార్, ఇప్పుడు చేస్తాను సార్, చూడండి. టాప్ టాప్ టాప్కి ఇచ్చాను. నో, ఇంతకు ముందు 960 పిక్సెల్ దేనికి ఇచ్చారు? హెడర్కి ఇచ్చారా, టాప్కి ఇచ్చారా? టాప్కి ఇచ్చాను సార్. అప్పుడు టాప్కే మార్చాలి మీరు, హెడర్కి మార్చకూడదు. దేనికైతే ఇంతకు ముందు 960 పిక్సెల్ ఇచ్చారో దాని యొక్క స్టైలే మార్చాలి. టాప్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి. హలో, ఓకే ఒక్క నిమిషం బాసు, నాకు కాల్ వస్తుంది, మాట్లాడుతాను. ఓకే, ఒక్క నిమిషం. ఓకే సార్, వచ్చేసింది. ఐమ్ బ్యాక్, సారీ. ఓకే, అవుతుందా? కరెక్ట్గా వస్తుందా? అవుతుంది సార్. చూపించండి ఒకసారి, ఇంకోసారి. ఎందుకు అది మళ్ళా సైడ్కి వెళ్తుంది?
78, 68 సార్, 69. 68కి రండి. ఓకే, సూపర్. 68, ఓకే, 69, ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. రణదీప్ని హోస్ట్ చేయండి. ఓకే. చేశారా? ఓకే సార్, చేశాను. యా రణదీప్, షేర్ ద స్క్రీన్. రణదీప్ మ్యూట్లో ఉన్నారు మీరు. రణదీప్ మ్యూట్లో ఉన్నావు, మాట్లాడడం వినిపించట్లేదు నాకు. ఎస్ సార్, షేర్ చేస్తున్నా చూడండి సార్. నా ఇన్స్పెక్ట్ చేయి, చూపించు నాకు. 760 మీడియా క్వైరీ చూపించు ఫస్ట్. మీడియా క్వైరీ ఇక్కడ, మీడియా క్వైరీ కోడ్లో ఉంటుంది కదా, మీరు రాసిన మీడియా క్వైరీ చూపించండి. మీడియా పైన హెడర్ ఎందుకు పెట్టారు? లైన్ నెంబర్ 10లో ఉన్న హెడర్ని కట్ చేయండి దాని నుంచి. లైన్ నెంబర్ 12లో పెట్టండి దాన్ని. 11 12 కాదు 11. ఇంతకుముందు 960 పిక్సెల్ దేనికి ఇచ్చారు మీరు? హెడర్కి ఇచ్చారా? హెడర్ అనే ఐడికి ఇచ్చారా? ఆన్సర్ మై క్వశ్చన్. అన్మ్యూట్ చేయండి, నేను అడుగుతున్నప్పుడు నాకు రెస్పాండ్ చేయండి. సార్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు 960 పిక్సెల్ హెడర్ అనే ఎలిమెంట్కి ఇచ్చారా, హెడర్ అనే ఐడికి ఇచ్చారా? గుర్తుందా దేనికి ఇచ్చారో? గుర్తుందా? లేదు సార్, గుర్తులేదు. దెన్ గో టు ద template1.css అనే ఫైల్ ఉంది కదా, దాని లోపలికి వెళ్ళండి, లేదా బ్రౌజర్కి రండి, నాకు ఓపెన్గా చెప్పండి సార్, ఎక్కడ ఇచ్చానో ఎలా ఇచ్చానో నాకు గుర్తులేదు, టెంప్లెట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇచ్చేసానని చెప్పండి. నో ప్రాబ్లం, బట్ నాతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. ఆ బ్రౌజర్కి వెళ్ళండి, క్రోమ్లోనా ఎడ్జ్లోనా దేంట్లో అది ఓపెన్ అయిందో దానికి వెళ్ళండి. ఇక్కడ 960 పిక్సెల్ నాకు ఇంకా కనిపించలేదు, మాకు ఇంకా విజువల్ స్టూడియో కోడ్లోనే ఉన్నాను నేను, నాకు బ్రౌజర్ కనిపించట్లేదు. మీరు స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఎంటైర్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయనట్టుగా ఉంది. స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మరలా రీస్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎంటైర్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హలో, హరీష్ మీదైందా? హలో హరీష్. సార్ మళ్ళీ లెఫ్ట్ జాయిన్ అయింది సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. సార్ హోస్ట్ డిజేబుల్ పార్టిసిపెంట్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది ఇప్పుడు సార్. ఇచ్చాను. సార్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇస్తే వస్తుంది కదా సార్? కాదు బ్రో, నా క్వశ్చన్ మీరు తెలుసుకోవాల్సిన ఆన్సర్ ఒకటే. ఆ ఇంపార్టెంట్ తీసేయండి అక్కడ.
960 పిక్సెల్ దేనికి ఇచ్చాము? బ్రౌజర్కి వెళ్ళండి, బ్రౌజర్కి వెళ్ళండి. ఓకే సార్ ఇక్కడ కనబడుతుంది సార్ హెడర్ కి Fine, fine. 960 పిక్సెల్. సో హెడర్ అనే ఐడికి ఇచ్చారు, హెడర్ అనే ఎలిమెంట్ కి ఇవ్వలేదు, రైట్? ఎస్ సార్. యాష్ ఉంది కదా దాని ముందు, సార్ యాష్ మార్క్ ఉంది కదా లైన్ నెంబర్ 17 లో హెడర్ ముందు Yes, యాష్ sir. ఉంది కదా. అంటే మనం Yes, sir. ఇచ్చింది 960 పిక్సెల్ హెడర్ అనే ఎలిమెంట్ ఐడికి ఇచ్చాను, హెడర్ అనే ఐడి. ఐడికి సో ఇచ్చాను. మనం మీడియా క్వైరీ Yes, sir. కూడా ఐడికే ఇవ్వాలి. సో ఇప్పుడు HTML కి రండి, ఓకే సార్. అక్కడ యాష్ ఇవ్వాలి. ఇంపార్టెంట్ లో ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ మార్క్ తీసేయండి. ఎస్, హెడర్ పైన ఇన్స్పెక్ట్ చేయండి, హెడర్ సెలెక్ట్ చేసుకొని చూపించండి. ఎస్ సార్. సో ఇంకా 960 పిక్సెలే ఉంది, అప్డేట్ కాలేదు, రైట్? సార్ ఓన్లీకి స్క్రీన్ కి మధ్యలో స్పేస్ లేదు సార్. అవునా, చూపించండి ఇప్పుడు దాన్ని. సార్ మీరు మీడియా క్వెరీ రాస్తారు కదా, దాన్ని చూపించండి. ఓకే, ఎస్, యూజ్ ద స్పేస్. సేవ్ చేయండి. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయండి. హెడర్ అప్లై కాలేదు. ఒకసారి చూపించండి మీడియా క్వెరీ నాకు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వండి, 100% తర్వాత ఇంపార్టెంట్ కోలన్. ప్రతిసారి మీరు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఇవ్వకండి, ఆల్రెడీ ఎన్నో ఓపెన్ లోనే ఉంది కదా అది. ఓకే సార్. అప్లై కావట్లేదు. Reason. Go to the code. ఆ టెంప్లేట్ 1.css ఫైల్కి వెళ్ళండి, హెడర్ స్టైల్ ఎక్కడ ఉంది చూడండి. కట్ చేయండి దాన్ని అక్కడి నుంచి, యాష్ హెడర్ కట్ హెడర్ చేయండి, తీసేయాలి సార్. మొత్తం కట్ చేయండి, కావాలి వేరే చోట పేస్ట్ చేయబోతున్నాం. కట్ చేసుకుని రండి మొత్తం, ఇంకా కింద వరకు. ఇంకో లైన్, ఇక్కడ ఇంకొక లైన్ సార్ 22 వరకు. ఎస్, అదే అండికేను పారాన్సిస్ ఉంది కదా సార్, దానికి స్పేస్ కూడా లేదు సార్, అది కూడా అఫెక్ట్ అవుతుంది సార్. చెక్ చేశాను. చెక్ చేశారా?
అవుతుంది సార్, ఎఫెక్ట్ అవుతుంది సార్. బ్రో అడికి వెళ్ళండి, హెచ్టిఎంఎల్ టెంప్లెట్కి వెళ్ళండి. ఇక్కడ చెప్తున్నారు అండ్కి ఆ పెరాంథసిస్కి మధ్యలో స్పేస్. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. నో ఓపెన్ విత్ లైవ్ సర్వర్, గో టు ద బ్రౌజర్ డైరెక్ట్, ఓకే రిఫ్రెష్. Enter 960 pixel కూడదే. Go to the code, HTML కోసం సార్ ఇంతకుముందు చెప్పారు కదా సార్, ఇది సిఎస్ఎస్ లో. కట్ చేయండి దాన్ని. Yes, sir. మీరు టెంప్లెట్ వన్ సేవ్ చేయలేదు, మీరు ఆ పెరాంథసిస్ స్పేస్ పెట్టిన తర్వాత టెంప్లెట్ హెచ్టిఎంఎల్ ఫైల్ సేవ్ చేయకుండానే మీరు చెక్ చేస్తున్నారు. కంట్రోల్ ఎస్ కొట్టడం ప్రాక్టీస్ చేసుకోండి, ప్రతిసారి ఇలా వెళ్ళకండి. ఓకే సార్. టక నడాలి. యా, ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి చూడండి. ఎస్ సార్, వచ్చింది సార్. ఇప్పుడు మీరు సేవ్ చేయలేదు. ఓకే సార్. సో నరేంద్ర అయ్యారు, తేజ అయ్యారు, ఎవరు మిగిలారు? సార్ ఒకసారి నన్ను చెక్ చేయండి. ఓకే హరీష్, నేను స్క్రీన్ షాట్ పెట్టాను సార్. ఓకే హరీష్ ని హోస్ట్ చేయండి. దయచేసి తప్పుగా అనుకోకండి, కొన్ని టాపిక్లు 100% మీరు క్లియర్ అవ్వంది, నేను మూవ్ అవ్వలేను కూడా. ఈ రికార్డింగ్ చూస్ చేస్తాను తర్వాత చేస్తాను అనేవి వద్దు, అవి ఆప్షన్ కాదు, అది మనకు అది ప్రాక్టీస్. నెక్స్ట్ హరీష్, ఈయన డీప్గా ఆలోచిస్తూ ఉంటాడు స్క్రీన్లో కూర్చొని. ఎస్ బాస్. ఇది మీ మీడియా క్వరీ. ఎంటర్ 960 డిఫాల్ట్. ఇంపార్టెంట్ తీయండి బ్రో, ఇంపార్టెంట్ లేకుండా ట్రై చేస్తున్నాం. ఆ ఇంపార్టెంట్ వుడ్ బి ద లాస్ట్ ఆప్షన్. సేవ్ చేసేయండి. సేవ్ చేయలేదు. ఓకే చేశారు, ఓకే చేశారు, ఇప్పుడు అయిపోయింది. రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్. మీడియా క్వరీ అప్లై కాలేదు మీకు ఇంకా. 960. వెయిట్ అయినట్టు ఉంది. కొంచెం స్క్రాల్ అప్, స్క్రాల్ డౌన్. 960 పిక్సెల్ వేరే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో హెడర్ కూడా ఉందా మీది? హెడర్, కంటైనర్, ఫుటర్ అని ఇంకొకటి కూడా ఇచ్చిండారే. లైన్ నెంబర్ 160. గో టు ద సిఎస్ఎస్ ఫైల్. దీంట్లో లైన్ నెంబర్ 160కి వెళ్ళండి. ఇది ఓవర్ రైట్ చేస్తున్నాం మేము ఇది. ఓకే, కట్ చేయండి, దాన్ని మొత్తం కట్ చేయండి. లేదా ఆడ హెడర్ మాత్రం తీసేయండి, అక్కడ హెడర్ మాత్రం తీసేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. అప్లై కాలేదు. ఒకసారి మీడియా క్వరీ చూపించండి. Video history. ఓకే, బ్రౌజర్కి రండి ఒకసారి. లైన్ నెంబర్ 17లో నుంచి 960 పిక్సెల్ వస్తుంది. లైన్ నెంబర్ 768.
ఓకే, ఓపెన్ చేయండి, కోడ్కి రండి. దీనిని కట్ చేసి మన హెచ్టిఎంఎల్లో పెట్టండి. లైన్ నెంబర్ 26, 27, 28, 29 కట్ చేయండి. మొత్తం కట్ చేసి హెచ్టిఎంఎల్ హెడ్ సెక్షన్లో పెట్టండి. There shouldn't be a problem, but still let's try. Okay, ఇప్పుడు సేవ్ చేసి ఉంచండి. No, not applied. Not applied. Might be the reason. Control. కోడ్కి వెళ్ళండి. వచ్చింది కదా, where is that header? సార్ మెటా ట్యాగ్ యూజ్ చేయాలన్నట్టున్నారు సార్ ఒకసారి. ఓ అవును బాసు, నువ్వు అది ఇవ్వనే లేదు. ఆ లైన్ వ్యూ పోర్ట్ లైన్ ఎక్కడ ఇవ్వనే లేదు కదా నువ్వు. రైట్, నేను చెప్తాను కదా. సో దేనికి ఇవ్వలేదా అంటే నువ్వు ఏమది నార్మల్ టెంప్లెట్ ఫామ్ని యూజ్ చేయలేదన్నమాట. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే నార్మల్గా మనం ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు sample1.html అని ఇచ్చి మన కీప్యాడ్లో ఉన్నటువంటి ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇచ్చి ఇలా తీసుకుంటాం కదా. ఇలా చేయలేదు కదా మీరు ఎప్పుడు? హలో, స్క్రీన్ షేర్ చేసి మ్యూట్లో ఉంటే ఎట్లండి మీరు? నేను మాట్లాడుతూ ఉండేటప్పుడు మీరు మ్యూట్లో ఉంటే ఎట్లది? సార్ మ్యూట్ లో కాదు సార్, అన్మ్యూట్ అవ్వట్లేదు సార్ అసలు. ఇప్పుడు అయింది సార్, కట్ వినిపిస్తుంది. చేయండి, ఆ లైన్ కట్ చేయండి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఎట్లా? ఈ లైన్ కట్ చేసి HTML లో పెట్టండి. ఓకే ఇప్పుడు ట్రై చేయండి. ఇన్పుట్ చేయండి. ఓకే సార్. కానీ దాని లోపల ఉన్నటువంటి డివ్స్ డామినేట్ చేస్తుంది. అర్థమైందా? రో 2, రో 3 ఇవంతా అవి 960 పిక్సెల్ విడుతూ ఉండడం వల్ల మీకు అది కనిపించట్లేదు. కాకపోతే మీడియా క్వెరీ అనేది మాత్రం మీకు అప్లై అయింది. అప్లై అయింది సార్. దిస్ వన్ కమెంట్ చేయండి 2 లైన్. కామెంట్ స్టార్ కంట్రోల్ // ఓకే సేవ్ చేయండి. చేశాను సార్. ఇప్పుడు ఎలా ఇంకా మనకు వేరే ఏదో ఇబ్బంది చేస్తుంది. హెచ్ గ్రూప్ ఓకే, మ్యాప్ ఓకే. ఎందుకు ఇంకా మనకి ఇబ్బంది? హారిజాంటల్గా సాల్వ్ అవ్వకూడదు. విడ్త్ ఓకే ఓకే ఓకే. హెచ్ గ్రూప్ మ్యాప్
సార్ ఒక్కసారి లైవ్ సర్వర్ మళ్ళీ ఓపెన్ చేయమని సార్. ఓపెన్ సర్వర్తోనే ఓపెన్ అయింది. ఇలా వేరే ఏదో క్లాస్ యొక్క ప్రాపర్టీ మనల్ని డివియేట్ చేస్తుంది bro. అదే నాకు అర్థమవుతుంది. సో 768 ఓకే, ఐ థింక్ కరెక్ట్గా వచ్చింది అనుకుంటాను. 760 ఓకే ఫైన్. 768 దాటితే పెడితే 960 అప్లై అవుతుంది సార్. 960. ఓకే ఫైన్. I think 768 100%. ఎస్ సార్ 100% వచ్చింది. యాక్చువల్లీ మన ఇష్యూ ఏంటంటే స్టిల్ వీ హ్యావ్ దట్ ఇంపార్టెంట్ ఉంది కదా. ఇప్పుడు ఎలాంటి ఇంపార్టెంట్ ఇచ్చాం కదా మన దాన్ని తీయండి. ఇంపార్టెంట్ రిమూవ్ చేసాం సార్. ఓకే ఫైన్ దెన్, ఫైన్ ఫైన్. నెక్స్ట్ సార్ మిమ్మల్ని హోస్ట్ చేస్తాం. నెట్ ఇష్యూ వచ్చేసింది. తేజీప్ మీద అయిందా? సార్ అయింది సార్. ఓకే ఫైన్ దెన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో మనం ఇంతసేపు కేవలం ఒక ఎలిమెంట్కి మాత్రమే 100% ఇవ్వడానికి ప్రయత్నించాం. పర్ఫెక్ట్ అండి, సూపర్ సూపర్. ఓకే నౌ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే మీడియా క్వైరీ 868 లోపల ఉన్నప్పుడు ఏదైతే డిస్ప్లే ఇన్లైన్ ఇచ్చి ఈ నావిగేషన్ ఈ నావ్ బార్ని హారిజంటల్గా చేసామో దాన్ని ఆ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీని తీసేయబోతున్నాను. సో లెట్స్ గో టు యూఎల్కి ఇచ్చాము మనం, హెడర్లో ఉన్నటువంటి యూఎల్కి ఇచ్చాము. ఎలా చేసాము మనం? నావ్లో ఉన్నటువంటి యూఎల్లో ఉన్నటువంటి ఎల్ఐ. ఓకే దిస్ ఇది గ్లోబల్ స్టైల్. ఓకే ఫైన్. వాట్ ఐ వాంట్ టు హ్యావ్ ఇస్ రెండు ప్రాపర్టీలు మార్చాలి అని అనుకుంటున్నాను. ఒకటి విడ్త్ 75 పిక్సెల్ వద్దు, 100% కావాలి. విడ్త్ 100% ఉండాలి. తరువాత డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ వద్దు, జస్ట్ బ్లాక్ ఉంటే చాలు. Let's check now. సో 760 పిక్సెల్ వరకు హారిజాంటల్గా వచ్చేసిందా? 769కి వెళ్తే నార్మల్ అయిపోయిందా? సార్ అట్ ద సేమ్ టైం దీని మధ్యలో ఏదైనా మార్జిన్ పెట్టాలి అంటే ఓకే యూఎల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాము దాన్ని మనం. ఓకే ఫైన్ దెన్ ఎల్ఐకి వెళ్ళి ఎవరు మెసేజ్ పోయింది? నాదేనా? బోర్డర్
border 2 pixels solid border bottom is border bottom 2 pixels solid white. కిందకు వస్తుంది. ఇప్పుడు ఎల్ఐకి 100% వద్దా 98%. ఎందుకు గ్యాప్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మ్యాప్ లో ఏదో మార్జిన్ ఉన్నట్టుంది ప్యాడింగ్. I think no perfect. So it means నాకు nav లో ప్యాడింగ్ వద్దు. పోయింది ఇంకా ఎందుకు nav ఎందుకు అప్లై కావట్లేదు. సార్ యూఎల్ లో ప్యాడింగ్ ఏమో సార్. కాదు బ్రో, nav ప్యాడింగ్ ఇక్కడ ఉంది కదా, nav లో ఉన్నటువంటి ప్యాడింగే నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకు అది ఓవర్ రైడ్ అవుతుంది? ఓకే, గాట్ ఇట్. అది కింద ఉంది కదా కింద ఉంది, కరెక్ట్ బ్రో. సార్. మీడియా క్వేరీనే కింద రాసేస్తే అయిపోతుంది. అంటే కొంచెం బెటర్ ఆప్షన్. నేను ఫస్ట్ పైన స్టార్ట్ చేశాను. కంట్రోల్ ఎఫ్, యా మీరు చెప్పినట్టు కూడా చేసేయచ్చు మనం. చేసుకుని ఓకే, అది కింద ప్రియారిటీ ఎక్కువైపోతుంది కదా అందువల్ల. కంట్రోల్ ఎస్, ఐ థింక్ నౌ నావ్లో ప్యాడింగ్ పోయింది. దెన్ యూఎల్కి వెళ్ళి ఎల్ఐ border bottom 3 pixels solid white. Okay, super. ఇది అన్నిటికీ ఇచ్చేస్తాం సో దట్ అది సెపరేట్ గా కనిపించాలి. మొత్తం బ్లాక్ గా ఉంటే సర్లేదు కదా. ఇక్కడ మీడియా క్వెరీలు nav లో ఉన్నటువంటి యూఎల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కదా. బార్డర్ బాటమ్ maybe 3 pixels solid white. అన్నిటికీ కనిపించిందా? ఓకే, సారీ. సో ఇక్కడంతా నార్మల్గా ఉందా? ఒక్కసారి నేను 768 టచ్ అయిన వెంటనే ఇలా వచ్చేయాలి. ట్రై చేస్తారా? ఎస్ సార్. ఎస్ సార్. లెట్ మీ పుష్ ద కోడ్. రెఫర్ చేసుకోండి దీన్ని. Now
సో ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. నో రికార్డింగ్ రెఫరెన్స్. ప్లీజ్ ఫినిష్ చేయండి తొందరగా. ఎవరు తెచ్చిపా ఆయన కదా 2 సార్లు జాయిన్ అయ్యింది. తేజ్ చెప్పండి. తేజ్దీప్. తను ఏదో అన్నాడు, మీకేమైనా అర్థమైందా? అవుట్పుట్ ఒకసారి చూపిరా సార్ అంటున్నా. ఓకే 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 ఓకే. ఇది బ్రో, దిస్ ఈస్ వాట్స్ అవుట్పుట్. మీకు సిస్టంలో మైక్ పనిచేయదా తేజ్దీప్? పనిచేస్తుంది సార్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా కరెంట్ పోతుంది కదా సార్. ఇలా పోయినప్పుడు లాగిన్ అయితే పర్లేదు, మిగిలిన టైంలో వద్దు. వాయిస్ క్లియరెన్స్ ఆపేస్తున్నా సార్, ఒక్క డివైస్ లోనే పెడుతున్నా, కానీ ఓకే, ఓకే. మర్చిపోయి ఆన్ చేసా. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఇబ్బంది లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, స్టార్ట్. Super. out- Yeah, fine, super. Hello, sir.
లేదంటే ఆ nav bar తో సహా మిగిలిన మొత్తం టెంప్లెట్ ని రెస్పాన్సివ్ గా డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారా? రేపు కనెక్ట్ అవుదాము. ఓకే సార్. ఓకే, nav bar తో సహా మొత్తం టెంప్లెట్ ని కంటెంట్ అవ్వచ్చు, ఫుటర్ అవ్వచ్చు, రెస్పాన్సివ్గా కనిపించే మా డెవలప్ చేయండి. మధ్యలో ఏ ఇష్యూ ఉన్నా వాట్సాప్లో కమ్యూనికేట్ అవ్వండి. మీ వల్ల ఎంత వీలైతే అంత చేయండి, మిగిలింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ట్రై చేయండి ప్లీజ్. సార్ అన్నిటికీ విడ్త్ అది తగ్గించాలా? విడ్త్ తగ్గించుకోండి అంతే. అదొక ప్రాపర్టీ అని ఇవ్వాల్సింది ఇంకేమన్నా? ప్రస్తుతానికి విడ్త్తోనే ట్రై చేయండి. మిగిలిన దానికి మీరు వెళ్ళొద్దండి. ఓకే సార్. లేనిపోని కన్ఫ్యూషన్ జనరేట్ అవుతుంది. విడ్త్ ద్వారానే రెస్పాన్సివ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్ సార్.